అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి మార్చి 8 శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా చేసుకునే మహాశివరాత్రి రాబోతుంది. అందులో భాగంగానే అర్ధరాత్రిన మనకి లింగోద్భావం అనేది జరుగుతుంది. ఆ నిశ్చిత కాలంలో పూజ ఎలా చేయాలి, అలాగే 4 జాములలో పూజ ఎలా చేయాలి, దాంతోపాటుగా అఖండ దీపము, రుద్రాక్ష దీపము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే మా ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేశానండి. వాటి తాలూకు లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకుంటే చూడవచ్చు. ఇవాళ వీడియోలో ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. ఉపవాసం అంటే శివరాత్రి రోజున 3 నియమాలు అయితే పాటించాలి. అందులో ఉపవాసము, జాగరణ, అలాగే అభిషేకము. అభిషేకం అంటే శివ పూజ. అయితే అందులో భాగంగానే ఉపవాసం గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేదాలలో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. అందులో పంచాక్షరి మంత్రం మరింత గొప్పది. ఆ పంచాక్షరి మంత్రంలో మనం వాడే ఓం నమః శివాయ అంటే శివ అనే 2 అక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనదని శివస్వరూపం. ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగే ఈ మహాశివరాత్రి. వ్యాప్తంగా నలుమూలల ఎక్కడున్నా కూడా మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒకటి. మనకి మాఘమాసంలో వచ్చే రథసప్తమి, వసంత పంచమి, అలా ముఖ్యమైన వాటిలలో ఈ చివరి రోజున అంటే మనకి కృష్ణపక్షంలో బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటాము. ఈ లింగోద్భవం అనేది ఎలా జరిగిందనేది ఒక వీడియో అనేది చేశానండి. ఆ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అయితే తెలుసుకోండి. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి, ఎందుకు లింగ రూపంలో మనం ఈ దేవుణ్ణి పూజిస్తాము, ఇవన్నీ కూడా. అయితే ఈ రోజున మనము శివయ్యకి శివ ప్రతిష్ఠ చేసిన, శివాభిషేకం చేసిన, శివ పార్వతుల యొక్క కళ్యాణం చేసినా లేకుంటే చూసినా కానీ ఎంతో శ్రేష్టము. మహాశివరాత్రి రోజు తనను ఎవరైతే పూజిస్తారో తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పారు. దీని విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత గొప్పదో. త్రయోదశి నాడు మనము ఉపవాసం అంటే ఒంటి పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమితో కూడిన సోమవారంతో కూడిన వచ్చే కృష్ణ చతుర్దశిని మనము మహాశివరాత్రి అంటే మనకి ఎప్పుడైనా కూడా అష్టమితో పాటు వచ్చే సోమవారంతో పాటు వచ్చే శివరాత్రి చాలా ముఖ్యమైనదండి. ఈసారి మనకు శుక్రవారమే వచ్చింది కాబట్టి మరింత శ్రేష్టమైనది. అయితే ఈ శివరాత్రి రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఉపవాసం అనేది ఎలా ఉండాలి అంటే, ఉపవాసం అనేది మామూలుగా అయితే గంగని అంటే నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం అనేది ఉంటాము. కానీ ఈ మధ్య ఉన్న మనకి అంటే ఆరోగ్య పరిస్థితి రీత్యా కొందరు నీరసం అయిపోవడం, లో బీపీ అయిపోవడం, షుగర్ ఉండడం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఈ ఉపవాసం అనేది ఇంట్లో మగవారు ఉంటారు, ఆడవారు కలిసి ఇద్దరూ కూడా ఉపవాసం అనేది ఉంటారు. కాబట్టి మీరు ఉండగలరు, మీ ఆరోగ్యం చాలా బాగుంది అన్నవాళ్ళు తప్పకుండా అయితే ఉపవాసం అనేది నీళ్లు తీసుకొని మాత్రమే అంటే నీళ్లు తాగి మాత్రమే ఉండవచ్చు. లేదండి మేము ఉండలేము అన్నవాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారము అంటే మీరు ఇక్కడ అంటే ఏమైనా టిఫిన్ తినచ్చా అలా అని కాదండి, ఓన్లీ ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తీసుకోవచ్చు. అంతేకాని ఏవైనా టిఫిన్స్ తినచ్చు అని అలా తినకూడదండి. దాంతోపాటుగా మనం గుడికి వెళ్తాం, తప్పకుండా అయితే గుడికి వెళ్తాం. గుడిలో ప్రసాదం పెడతారు. అయితే ప్రసాదం తినవచ్చా అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా అక్కడ పెట్టే ప్రసాదాన్ని ఇవాళ తినకూడదు. అంతే కదా, ప్రసాదమే కదా, దేవుడిదే కదా అని ఆ ఉపవాసం ఉన్న రోజున ప్రసాదం కూడా తీసుకోకూడదు. ఇంకొక ప్రశ్న, ప్రతి సంవత్సరం ఉపవాసం ఉంటామండి, ఈసారి మాకి పీరియడ్ వచ్చింది, ఉపవాసం ఉండవచ్చా? పీరియడ్ వస్తే కూడా ఉపవాసం ఉండాలి అని చెప్తున్నారండి. ఇది నాకు ఎవరు చెప్పారంటే మా అమ్మమ్మ చెప్పిందండి. తను చిన్నప్పటి నుంచి, ఇప్పుడు తనకి 72 ఏళ్ళు అండి, తను చిన్నప్పటి నుంచి ఉంటుంది. తన నుంచి నేను తీసుకున్నాను ఉపవాసం అనేది. సో తను చెప్పింది నాకేమిటంటే, ఉపవాసం అనేది మనం పీరియడ్ ఉన్నా కూడా మనం ఉపవాసం అనేది ఉండాలి, కానీ దైవ పూజలు అనేవి చేయకూడదు. మనసులో దైవనామస్మరణ అంటే ఓం నమః శివాయ అనే దాన్ని మనం చెప్పుకోవచ్చు అని. ఇది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను.
మనం ఉపవాసం అయితే ఒకవేళ మీరు ప్రతి సంవత్సరం ఉంటున్నారంటే పీరియడ్లో కూడా ఉపవాసం అనేది ఉండాలి. గుడికి అయితే అలాగే పూజలు కానీ చేయకూడదు. అయితే ఇంకొక ప్రశ్న, గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉండవచ్చా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉండకూడదండి. ఈ ఉపవాసమే కాదు, ఏ ఉపవాసం అయినా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉండకూడదు. ఎందుకంటే మనం తినే తిండి మన బిడ్డ కడుపులో ఉన్న బిడ్డకి వెళ్తుంది. ఆ బిడ్డకి మనం తినే తిండే పోషకం కదండి మనం ఆ బిడ్డ పెరగడానికి కడుపులో. కాబట్టి ఎప్పుడు కూడా ఉపవాసం అనేది ఉండకూడదు. పూజలు కూడా మీ ఇంట్లో ఉన్న భర్త అంటే మీ 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 యజమానులు ఎవరైతే ఉంటారో వారి చేత మాత్రమే పూజ చేయించాలి. మీరు అభిషేకము అంటే 5 నెలల తర్వాత అభిషేకం చేయడం, దీపారాధన చేయటం అవన్నీ కూడా ఇంట్లో చెయ్యకూడదు. ఆ తర్వాత చాలా మంది చేసే తప్పు ఏమిటంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు. ఆ మధ్యాహ్నం వరకు బాగా ఉపవాసం అనేది ఉండి అంటే మనం దేవాలయానికి వెళ్ళి ఆ తర్వాత ఉపవాసం అనేది పెడతారు. కానీ ఆ రోజు నైట్కి ఉపవాసం అయిపోయింది కదా అని మాంసాహారం తినడం, గుడ్డులు తినడం, అలాగే ఏవైనా మద్యపానం తాగేవాళ్ళు అంటే మందు తాగేవాళ్ళు మందు తాగడం అలాంటివి చేస్తుంటానండి. అలా చేస్తే చాలా తప్పండి. ఎవరూ కూడా అలాంటివి చెయ్యకూడదు. ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్న రోజు ఆ తర్వాత రోజు కానీ మాంసాహారం తినకపోవడమే మంచిది. అలాగే శివరాత్రికి మనం చేసే జాగరణలో మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి రోజంతా ప్రశాంతంగా ఉండాలండి. శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి ఆవుకి ఏవైనా మేతనుగా పెట్టి అంటే దానంగా ఏవైనా పెట్టి ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస వ్రతం అనేది మనం ముగించాలి. ఇలా ఈ శివరాత్రిని పూర్తిగా మనము పాటించాలి. ఇలా పాటించినట్లయితే శివానుగ్రహం మనకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఈ నియమాల గురించి అలాగే మీ శ్రేయోభిలాషులందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.